సార్ నమస్తే అండి. ఏం పేరు? నమస్తే అండి. అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ గారు. అవునండి. అనిల్ కుమార్ గారు, తెలంగాణలో ఇప్పుడు మనకి 17 ఎంపీ స్థానాలకి పోటీ జరుగుతూ ఉంది. అవునండి. సో కొన్ని పొలిటికల్ క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. సరే, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న 17 స్థానాలు ఏ పార్టీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా మనం చూసుకుంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నప్పుడు మనం కూకట్పల్లిలో ఉన్నాం. సో ఇది ఇక్కడ మనకి ఈటల రాజేంద్ర గారు కానీ, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి, ముగ్గురు మధ్య పోటీ నడుస్తూ ఉంది. ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ అంతా? అంటే రాగిడి లక్ష్మారెడ్డి గారి పేరైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను. అలాగే ఇంతకుముందు పట్నం మహేందర్ రెడ్డి గారు అని పేరు ఒకప్పట్లో టీడీపీలో ఉన్నప్పుడు కొంచెం తెలుసు. సునీత రెడ్డి గారు అనుకుంటాను. ఆమె ఎక్కువగా మల్కాజ్గిరి పార్లమెంట్కు అంత పరిచయం లేని వ్యక్తి అనుకుంటున్నాను నేను. ఇక రాజేందర్ గారు అంటే ఆయన తెలంగాణ వ్యక్తి, ఇట్స్ ఎ బ్రాండ్ అంబాసిడర్. ఎలా అంటే తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన ఆరంభమైనప్పటి నుంచి ఆ పార్టీ కోసం ఆయన అహర్నిశాలు కష్టపడుతూ ఆ పార్టీని సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి బయటికి రావడం జరిగింది. సెకండ్ ప్లేస్ నుంచి తర్వాత పార్టీ మారడం జరిగింది. తర్వాత అనేక కారణాల వల్ల ఆయన బీజేపీ నుంచి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలవడము, తన సత్తా ఏంటో నిరూపించడం జరిగింది. ఇక అనివార్య కారణంలో కూడా జరిగిపోయినాయి పోయిన ఎలక్షన్స్లో. ఈసారి ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలైతే ఆయనని హక్కున చేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఇంకో విషయం కూడా ఏంటంటే మల్కాజ్గిరిలో ఆయన కొత్త కాదు, కరోనా కొత్త కాదు, నాన్ లోకల్ అనేది ఉత్తి మాట అండి. అది తెలంగాణ పర్సన్ అండి. ఆయన తెలంగాణ కోసం కొట్లైన మనిషిని నాన్ లోకల్ అనకూడదు, అది పొరపాటు మాట. అది ఇప్పుడు ఎలా వస్తుందంటే లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో ఆయన చేసినటువంటి సేవలు మర్చిపోతే అది మనకు విజ్ఞత కాదు. ఆయన చాలా వరకు చాలా సేవ చేశాడు. గాంధీ ఆసుపత్రికి వెళ్ళడము, అలాగే కరోనా పేషెంట్ని పరామర్శించడం, వారికి ధైర్యాన్ని ఇవ్వడము, ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే ఆయన దగ్గరికి వెళ్తే మంచిగా రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకునే వాళ్ళ పద్ధతి చాలా బాగుంటుంది. ఆయనది మంచి తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినా కానీ తొందరగా రెస్పాండ్ అవుతారు వాళ్ళు. దానివల్ల మాకు ఈటెల రాజేందర్ అంటే కొంచెం అభిమానం ఎక్కువగా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటున్నారు కాబట్టి మాకైతే ఫేవరెట్గా ఈటెల రాజేందర్ గారే ఉన్నారు ప్రజెంట్. అయితే ఎంత మెజార్టీ రావుతారు మీ లెక్క ప్రకారం? మా మెజార్టీ అంటే ఏం లేదండి, మాకైతే ఒక 70 నుంచి 80 అనుకుంటున్నాం మా అంచనా ప్రకారం. సో ఈటెల రాజేందర్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అంటారు? ఆల్మోస్ట్ గెలుస్తున్నారు. మేము మెజారిటీ చూస్తున్నాం ఎలా వస్తుంది, వాళ్ళ పరిస్థితి ఏంది. సార్ మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు అంటే మీకు తెలిసిన వ్యక్తి, ఆయన ఒక ఉద్యమ నాయకుడు, ఒక మంచి నాయకుడు. తెలంగాణలో ఆయన గుర్తుపట్టిన వాళ్ళే తప్ప గుర్తుపట్టలేనంటూ ఎవడు ఉన్నాడు. కానీ మరి ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఉన్న 17 స్థానాల్లో బీజేపీకి ఎన్నో రావచ్చు అనుకుంటున్నారు? బీజేపీకి ఎన్ని వస్తున్నాయండి, మాకంత ఐడియా లేదండి. నేను క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎన్ని రావాలనుకుంటున్నానంటే ఇక నరేంద్ర మోడీ గారి మొహం చూసి ప్రజలు నరేంద్ర మోడీ గారిని అభిమానిస్తే మాత్రం 17కి 10 ఇస్తారు. నరేంద్ర మోడీ గారిని అభిమానించే అయితే 17కి 17 ఇస్తారు. అది కాదు మేము లోకల్ నాయకులు మేము నమ్ముతున్నాము, వాళ్ళ నాయకత్వం కూడా మాకు కావాలి అనుకుంటే, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలో కాంగ్రెస్లో ఉంది కాబట్టి వాళ్ళ అభిమానాన్ని కూడా వాళ్ళు చూరగొనుకుంటే బీజేపీకి మినిమం 8 వరకు ఇచ్చవచ్చు అని నా అంచనా. అంతకుమించి ఇంకేం లేదండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్.